నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సారథ్యం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు వెల్లడి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచన. హామీలను అమలు చేయని కూటమి ప్రభావం. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, అలాగే ఓపీ, ఇన్పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్లో రక్త పరీక్షల పరికరాలు, శస్త్రచికిత్స గదులను ఆయన పరిశీలించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు వైద్య సేవలపై నమ్మకం కలిగించాలని వివరించారు. ఆసుపత్రి చాలా బాగుందని, రోజుకు ఎంతమంది ప్రజలు వైద్య సేవలకు వస్తున్నారని, రోజుకు ఎంతమంది వైద్య సేవలకు వస్తున్నారని అడగ్గా ఒక 150 నుండి 200 వరకు వస్తున్నారని చెప్పి ఓపీ సేవలు పెంచాలని వైద్యులను ఆదేశించారు. వైద్య సేవలకు ఎలాంటి వ్యాధితో బాధపడేవారు వస్తున్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, అన్ని సమయాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సదుపాయాలు, వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, ఎందుకు వైద్య సేవలకు ప్రజలు రావడం లేదని అన్నారు. అయితే ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని సూచించారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉండాలని, తప్పనిసరి వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభపల్లి పివి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ఒడిశాకు వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసి దానిని కరీంనగర్ మరియు హనుమకొండ ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులకు అధిక ధరలకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుందామనే ఉద్దేశంతో ఒడిశా నుండి బయలుదేరి కరీంనగర్కి వెళ్లే క్రమంలో మహాముత్తారం మండలం దొబ్బలపాడు తెలంగాణ, అలాగే మోడల్ స్కూల్ సమీపంలోని అలుగుబాగు బ్రిడ్జి వద్ద పక్కా సమాచారంతో ఎస్ఐ తన సిబ్బందితో పిపి గ్రామానికి చెందిన లోక హరిప్రసాద్ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,30,000 విలువ గల 6.5 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకొని వారి వద్ద నుండి యమహా ఎంటీ బైక్ స్వాధీనపరుచుకున్నారు. ఇక వారి 2 జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం అరెస్టు చేసి కోర్టుకు పంపడమైంది అని, మరియు మండలంలో గంజాయి సేవించే యువకుల అందరిపైన నిఘా ఉంచబడిందని చెప్పారు. ఈ విధంగా ఎవరైనా గంజాయిని అక్రమ రవాణా చేసినా, సేవించినా వారిని గుర్తించడం కొరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేయబడిందని, కావున మండలంలోని గంజాయితో ఏ రకమైన సంబంధం ఉన్నా యువకుడైనా దానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసిందా అంటూ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకరు గ్యాస్ రాలేదు అంటే మరొకరు తల్లికి వందనం అందలేదని, మరొకరు పింఛన్ హామీ ఇచ్చి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మకి మొరపెట్టుకున్నారు. అదే జగనన్న అధికారంలో ఉంటే మహిళలకు రావాల్సిన అన్ని క్యాలెండర్ ప్రకారం ఇంటి వద్దకు అందేవి అని కంగాటి శ్రీదేవమ్మ మహిళలకు వివరించారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈరోజు పత్తికొండలో లక్ష్మీనగర్ కాలనీలో చేయడం జరుగుతుంది. మామూలుగా నా దృష్టికి చాలా ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా సాటిస్ఫై లేరనేది తెలుస్తుంది. గడప గడప మేము కూడా తిరుగుతున్నాం. మరి ఎందుకో టీడీపీ వాళ్ళంతా కలిసి ఈరోజు సుపరిపాలన అనుకుంటా, మరి తొలేడుగా అనుకుంటా తిరుగుతున్నారు. దేనికి సుపరిపాలన అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే సూపర్ 6లో బాగా అన్నీ చేసేసాం. ఇంకా ఉండేది ఆడబిడ్డనిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి అచ్చెన్నాయుడు మొన్న ఆయన పలికిన పలుకులు అందరూ కూడా విన్నారు. అంటే ఆడవాళ్ళని 2014 నుంచి 19 వరకు మోసం చేసినది చాలక మళ్ళీ రెండోసారి బురుడు కొట్టించినది, మళ్ళీ కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ కూడా బురిడి కొట్టించినారు. చాలా అవహేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఎలక్షన్ల కంటే ముందు 2 కోట్ల పైన ఉన్న మహిళలు 19 సంవత్సరాల నుంచి
59 సంవత్సరాలకు ఇస్తామన్నారు. అలాంటి మహిళలు 200 కోట్లకు పైగా ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత అవుతుందని చెప్పేసి మీరు క్యాలిక్యులేషన్ చేయందే మాట్లాడింటారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు కూటమి అంతా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మీరంతా కూడా ఇదంతా కూడా అవగాహన ఉంటుంది కదా ఎంతమంది మహిళలు ఉన్నారనేది. ఈరోజు అలాంటి మహిళల్ని ఈరోజు మీరంతా ఓట్ల ద్వారా నమ్మించి ఇవన్నీ ఇస్తాము, జగన్ చేసే పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత మరి చూస్తే భయమవుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా విడ్డూరంగా అసెంబ్లీలో మాట్లాడడము ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఏం చేశారని సుపరిపాలన అనుకుంటే గ్రామాల్లో తిరుగుతున్నారు. అంటే గ్రామాల్లో ఎప్పుడు తిరుగుతున్నారు మీరంతా కూడా? ఇప్పుడు అంత మంచి పనుల కాలము, పగలైతే ఎవరు ఉండాలని చెప్పేసి 4 ఇళ్ళు తిరిగి తప్పించుకొని సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన చేపట్టినట్లు పొద్దుగుంట రమేష్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పొద్దుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 27 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటన సారథ్యం పేరుతో తొలి గడప కడప నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఉంటుందని, అలాగే ప్రతి గడపకు బీజేపీ జెండాను మరియు ఎజెండాను తీసుకుపోయే కార్యక్రమం కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున పూర్తిస్థాయి పర్యటన చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్, అలాగే బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నూతనంగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర పర్యటన రేపటి నుండి అనగా 27వ తేదీ నుండి మన కడప తొలి గడపైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటిగా పూజ చేసుకొని తన జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నారు. మొదటగా కడప జిల్లా, తర్వాత నంద్యాల జిల్లా, ఆ తర్వాత కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, అలాగా మన అన్నమయ్య జిల్లాకు 10వ తారీఖున ఉంది. సో మొట్టమొదటిగా కడప జిల్లాకు రేపు 27వ తారీఖున కడపకు వస్తున్న సందర్భంగా వారికి కడప జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే వారు ఈ పర్యటన సారథ్యం పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. దారకొండ మండలం జూపల్లి నుండి నెమలిగుట్ట తాండా వరకు 2,70,00,000తో చేపట్టిన బీటీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. జూపల్లిలో 9 కోట్లతో, ఇక జూపల్లి నుండి వంగూరు వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయడంతో జూపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ మా చిరకాల వాంఛ నెరవేరిందని, ఇంకా మా గ్రామంలో మిగిలిన రోడ్లు, ఇతరత్ర పనులు చేపట్టాలని, రాబోయే ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని తెలియజేశారు. గ్రామాలలో 80% రైతులే ఉంటారు కాబట్టి గ్రామం నుండి గ్రామానికి రోడ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు. 49 సంవత్సరాలు, అప్పటికెళ్ళి దాదాపు 30 సంవత్సరాల నుండి మేము కూడా అడుగుతున్నాం. అనేక సందర్భాలలో ఒంగూరు అడిగినప్పటికీ కూడా, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా, ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మరి రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, మరి చారగొండ మండలం అప్పుడు ఒంగూరు మండలానికి ఉన్నది, ఉమ్మడి మండలం ఉన్నప్పుడు ఆ రోజులు అయ్యేది ఉంది. ఎందుకంటే 4 గ్రామాలకు ఉన్నటువంటి ఒంగూరుకు ఉన్నాయి కాబట్టి అయ్యేది ఉండే కాలేదు. మరి మన పెద్దలు గత ఎన్నికల్లో కూడా ఎడమ కృష్ణారెడ్డి అని ఇక్కడ వచ్చి అనేక సందర్భాల్లో ఎలక్షన్ చెప్పినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల కాయలేకపోయింది. మరి ఎన్నికల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఇదే సమావేశంలో ఇక్కడే ఏర్పాటు చేసినప్పుడు నారాయణ సార్ గారికి మేము ఒక్కడే చెప్పినాం, సార్ మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 100% ఓట్లు వేశారు, మీ గతంలో ఉన్నటువంటి మెజార్టీ ఎక్కువ తెచ్చే బాధ్యత మాది. కానీ ఒంగూరు రోడ్డుకు గతంలో ఎప్పుడంటే మేము అనేక మంది ఎమ్మెల్యేలు అడిగిన కాలేదు కాబట్టి మీరు తక్షణం ఎమ్మెల్యే అయిన మరక్షణమే మీరు ఒంగూరు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి మేము కోరడం. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండేరు గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఇక ఆశా వర్కర్ల దగ్గర అన్ని రకాల మందులు, జ్వరం, దగ్గు, సీజనల్ వ్యాధులకు సంబంధించిన అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఇక సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామాల్లో నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయడం వంటివి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైద్య శాఖ అధికారులు స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో అధిక కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు గర్భిణీలను వెంటనే సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించాలని అన్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని తాగాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని వారు అన్నారు. దీని తర్వాత కొంచెం ఈ హైదరాబాద్ భీమ్ అవుతుంది అక్కడ నుంచి స్పోర్ట్స్ మాట్లాడి మీరు చుట్టుపక్కల చూసుకొని ఇట్లాంటి షార్టేజ్ ఏ టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు? మీరు టెక్నాలజీ వాడే ఫాస్ట్ సేవింగ్ టెక్నాలజీ ఏదైనా ఉందా? అవును సార్, మనము మన ఎస్సీ బ్రిక్స్ అయితే కొద్దిగా రేట్ తక్కువ పడుతుంది సార్ మనకు కంట్రీ బ్రిక్ అంటే. సో అదొకటి మనకు బ్రిక్స్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది ఓపెన్ ఫౌండేషన్ మేము అప్ టు ప్రింటింగ్ వరకే పెడతాం సార్. మనం అప్ టు గ్రౌండ్కి వెళ్ళి ఒక 2.5 ఫీట్ వరకు తీసుకుంటాం సార్. ఫిజికల్ చూసుకొని 2.5 ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లర్ లేపుకుంటారు, లేపిన తర్వాత ఇది కట్టుకుంటారు, నెట్టి నింపేస్తే పార్టీషన్ వేసుకుంటారు. అప్పుడు అందరికీ సోమవారం డబ్బులు వెళ్ళిపోతున్నాయి. 1,00,000 రూపాయలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తూ 8,700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3,41,350 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. అదే స్థాయిలో దిగువకు వెళ్తోంది. భారీ వర్షాలతో మల్హార్రావు మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో 30,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజప్ప సూసైడ్ నోటు కలకలం రేపింది. ఆలయం ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, వేద పండితులు మోహన్ శర్మ, ఈవో విజయరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోటు బయటికి రావడంతో ఉరుకుంద ఆలయంలో చర్చనీయాంశంగా మారింది. శ్రావణ మాసం ఉత్సవాలు ప్రారంభమైన 2వ రోజు ఉప ప్రధాన అర్చకులు సూసైడ్ చేసుకోవడం పట్ల పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సాంప్రదాయాలు అనుసరించకుండా వ్యవహరిస్తున్నారని, ఈవో కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ తమలాంటి అర్చకులను వేధిస్తున్నారని, నా చావుతోనైనా మిగతా అర్చకులు న్యాయం చేయాలని సూసైడ్ నోట్లు పేర్కొన్నారు. మొదట గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం జరిగిన తర్వాత సూసైడ్ నోటు బయటికి రావడంతో ఆలయ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఎవరూ రెస్పాండ్ కాలేదు. పూజారి పూజప్ప స్వామి సూసైడ్ నోట్ ప్రధాన అర్చకులు ఆలయ ఈవో వేద పండితుడిపై ఆరోపణలు చేస్తూ వ్రాయడంపై చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం కొర్రతాండాకు చెందిన రైతులు మాకు న్యాయం చేయాలని ఆర్డీఓ మాధవితో ఘర్షణకు దిగారు. కొర్రతాండ గ్రామ పంచాయతీకి చెందిన సర్వే నెంబరు 323, 324లో 9.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అట్టి భూమిని గ్రామానికి చెందిన 2010 సంవత్సరంలో భూ కబ్జా చేసి అక్రమంగా పట్టా చేసుకున్నారు. అంతేకాకుండా మా మీద భౌతిక దాడులకు దిగడంతో ఘర్షణ ఏర్పడింది. ఇక పోలీసులను ఆశ్రయించడంతో తదుపరి విచారణ కోసం కోర్టును ఆశ్రయించగా గత ఏడాది తిరిగి బాధితులకు న్యాయం చేసేలా కోర్టు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు 50,000 రూపాయల జరిమానా సైతం ఆర్డీఓకు విధించిందని వారు తెలిపారు. ఆపిన తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు? వాళ్ళ కేసేసి పేపర్ ఉంది కదా, నా చదువు రాదు మేడం, నేను స్టోరీ అని చెప్తాను, నా బాధ నేను చెప్తాను. కేసు వాళ్ళు ఏం చేసిర్రు? హైకోర్టులో కేసు వేసిర్రు. హైకోర్టులో కేసు పెడితే కేసుని కొట్టేసిర్రు వాళ్ళు. హైకోర్టు కేసు కొట్టే నా చుట్టాలు హైకోర్టు కొట్టేసింది. నువ్వు తప్పు 21వ తారీఖు ఏమో కేసు ఉంది, 13వ తారీఖు వాళ్ళకేమో ఆర్డర్ ఇచ్చేసి నాకు 21కి కేసు ఉందన్నట్టు పిలిచింది. ఆ తప్పు చూసేసి మేడంకి ఫైన్ వేసింది హైకోర్టు. అది నాకు తెలియదు సార్, నాకు ఆ రాదు ఈ రాదు, నాకు చదువు రాను దాన్ని నేను, అది జరిగింది.
జరిగిన తర్వాత 2 నెలల లోపు కేసుని క్లోజ్ చేయండి అన్నట్టు మేడం గారికి ఇచ్చింది. మేడం గారికి ఇచ్చినప్పుడు 2 నెలల లోపు చేయాలా లేదా సార్? మీరే చెప్పండి సార్. 2 నెలలు పోయి ఇప్పుడు 4వ నెల నడుస్తుంది సార్. 4వ నెల కూడా నువ్వు పోస్ట్ పోన్ చేస్తా ఉంటుంది. నేను ఆడ కూలి చేసుకొని బతికేదాన్ని. ఒక్క రోజు పోకపోతే పళ్ళకెళ్ళి తీసేస్తుండ్రు, పిల్లలని రోడ్ల మీద పడేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్లో అడుగు పెట్టగానే ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది. స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్జీ ప్రతినిధులు సీఎంకు ఘనంగా ఆహ్వానం పలికారు. సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో సింగపూరు తెలుగు కుటుంబాలు, మహిళలు హోటల్ ప్రాంగణంలో సందడి చేశారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఆతిథ్యానికి అద్దం పట్టింది. ఈ 5 రోజులు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు 29 కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాతో జరిగే సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు ఈ పర్యటన ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక, సాంకేతిక హబ్గా మార్చే లక్ష్యంతో ఉన్నారు. సీఎంతో పాటు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా సింగపూర్ చేరుకున్నారు. స్థానిక తెలుగు ప్రజలు ఆయనకు పుష్పగుచ్చాలతో హృదయపూర్వక స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు బ్రాండ్ ఏపీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఈ పర్యటన కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి అంతర్జాతీయ వేదికలను వినియోగించుకుంటున్నారు. ఈ పర్యటన రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సారథ్యం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు వెల్లడి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచన. హామీలను అమలు చేయని కూటమి ప్రభావం. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.